కోతులు బాబోయ్ కోతులు మేం స్కూల్ కి వెళ్లలేమంటూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్న ఘటన చిన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాల జిల్లా పరిషత్ పాఠశాలలో నిత్యకృత్యంగా మారింది. విద్యార్థులు నిత్యం కోతులతో సావాసం చేస్తున్నారు. పాఠశాలలకు వెళ్లాలంటే భయాందోళనకు గురవుతున్నారు. గుంపులుగా కోతులు పాఠశాల ఆవరణలోకి వచ్చి విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నాయి. పాఠశాల మధ్యాహ్న భోజన వంటగదిలో దూరి బియ్యం, పప్పులు, కూరగాయలు ఎత్తుకెళ్తూ చిందరవందరగా పడేస్తున్నాయి. పాఠశాలకు రావాలన్నా, కాలకృత్యాలకు బయటకు వెళ్లాలన్నా, సాయంత్రం తిరిగి ఇంటికి వెళ్లాలన్నా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చివరికి తరగతి గదిలోకి ప్రవేశించి విద్యార్థులను భయపెడుతున్నాయి. మందలుగా కోతులు విద్యార్థులపై, సిబ్బందిపై దాడులకు పాల్పడుతున్నాయి. దాంతో విద్యార్థులు పాఠశాలకు రావడానికి భయపడుతున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు సైతం పిల్లలను పాఠశాలకు పంపేందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అటవీశాఖ అధికారులు కోతులను వెంటనే పట్టించి సురక్షిత ప్రాంతానికి తరలించాలని విద్యార్థులు, సిబ్బంది కోరుతున్నారు. శుభోదయం అందరికీ. నా పేరు రిస్విత. నేను జెడ్పీహెచ్ఎస్ మల్యాలలో చదువుతున్నాను. మాకు చదువుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. కోతుల వల్ల మాకు చదువుకోవాలన్నా కూడా వాటి వల్ల మాకు డిస్టర్బ్ అవుతుంది. ఎగ్జామ్స్ అప్పుడు స్టడీ అవర్స్ కుందామన్నా కానీ నాకు అవి మా మీదకి దాడి చేస్తున్నాయి. చదువుకోవాలన్నా కానీ చాలా ఇబ్బందిగా ఉంది. లంచ్ టైంలో మా దగ్గరికి వచ్చి మమ్మల్ని భయపెడుతున్నాయి. మాకు చాలా ఇబ్బందిగా ఉంది. అధికారులకు మనవి, ఈ కోతులన్నింటినీ పట్టుకొని సురక్షితంగా వీటిని ఎక్కడన్నా అడవిలన్నా వదిలేయాలని నేను కోరుతున్నాను. పేరు దీక్షిత. నేను జెడ్పీహెచ్ఎస్ మల్యాల పాఠశాలలో చదువుతున్నాను. మాకు కోతుల వల్ల చాలా ఇబ్బందులు వస్తున్నాయి. మాకు ఏదైనా చదువుకుందామని బయటకి వచ్చి స్టడీ అవర్స్లో ఉన్నా కానీ చాలా ఇబ్బంది అవుతుంది. ఇంకా వంట అమ్మాయికి కూడా వంట చేయడానికి చాలా ఇబ్బంది అవుతుంది. మేము కిచెన్ గార్డెన్ కూడా మా స్కూల్లో పెట్టాము. ఆ కోతుల వల్ల కిచెన్ గార్డెన్లో ఉన్న వెజిటేబుల్స్ కూడా అవన్నీ కూడా పాడు చేస్తున్నాయి. దీనివల్ల మాకు చాలా అనేక ఇబ్బందులు అవుతున్నాయి. ఇంకా మేము ఏదైనా ఇంటర్వెల్ అని బయటకు వచ్చినప్పుడు కూడా కోతులు బాగా వస్తున్నాయి. దాంతో మాకు అనేక భయం అవుతున్నది. మళ్ళీ హెచ్ఎం సార్ కూడా మా కోసం ఉంటున్నాడు. అధికారులకు నా రిక్వెస్ట్, ఈ కోతులన్నింటినీ పట్టుకొని ఎక్కడన్నా చంపకుండా ఎక్కడన్నా దూరంగా అడవిలో సురక్షంగా ఉండాలని కోరుతున్నాను. నా పేరు టీ ఝాన్సీ. మా ఎస్ఏ ఫిజికల్ సైన్స్. మా పాఠశాల పేరు జెడ్పీహెచ్ఎస్ మల్యాల్, మండలం చందుర్తి, జిల్లా రాజన్న సిరిసిల్ల. అయితే మా స్కూల్లో ఉన్నటువంటి మెయిన్ ప్రాబ్లం ఏంటిదంటే కోతుల బెడద. ఈ కోతుల బెడద వల్ల పిల్లలు చాలా సఫర్ అవుతున్నారు. వాళ్ళకి వాష్రూమ్ వెళ్ళేటువంటి టైంలో కానీ లేకపోతే మిడ్ డే మీల్ సమయంలో కానీ చాలా ఇబ్బంది అవుతుంది. ఒక్కొక్కసారి వాళ్ళ ప్లేట్ల నుంచి
అన్నం తీసుకొని వెళ్ళినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. మళ్ళీ మేము కిచెన్ గార్డెన్ పెట్టుకున్నాము. ఆ కిచెన్ గార్డెన్లో కూడా కోతులు వచ్చేసి ఆ చెట్లన్నీ పీకి పారేస్తున్నాయి. అయితే పిల్లలకు మాకు చాలా సఫర్ చేస్తున్నాయి. పిల్లలు 10th క్లాస్ పిల్లలు స్టడీ అవర్లో కూడా వాళ్ళని చాలా ఇబ్బంది పెడుతున్నాయి. పిల్లలు అటు ఇటు పరిగెత్తడం అలాంటి సిచ్యువేషన్స్ మేము ఫేస్ చేస్తున్నాం.